అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మనుషులు తమ పాపముల నుండి విముక్తి పొందడానికి ఎన్నెన్నో కార్యములు చేస్తున్నారు. దాన ధర్మాలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. అయితే ఇవేమి మనుషుల పాపములను తీసివేయలేవని పరిశుద్ధ లేఖనము చెబుతున్నది. మనుషుల పాపముల నుండి రక్షించేవారు యేసుక్రీస్తు మాత్రమే. మనుషుల పాపముల కొరకు శిలువపై రక్తం చిందించింది ఆయన మాత్రమే. మన పాపముల నుండి రక్షించడానికే ఆయన ఈ లోకంలో పుట్టారు. ఆమేన్, హల్లెలూయా. ఈ యేసును మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో కలిసి సాగిపోదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. పరలోక రాజ్య మహిమలన్నీ వదిలిపెట్టుకొని ఈ లోకములో మమ్మల్ని రక్షించడానికి కన్య అయిన మరియ గర్భమందు అవతరించినందుకు దేవా మీకు వందనాలు. మమ్మల్ని రక్షించేది మీరు మాత్రమే. ఎందుకంటే మీరు మాత్రమే మా కొరకు, మానవులందరి కొరకు శిలువ మీద రక్తాన్ని చిందించడానికి ఈ లోకంలో పుట్టి శిలువ మీద మీ ప్రాణాన్ని అర్పించారు. అందుచేత మా పాపలను మీ ఎదుట ఒప్పుకొని మీ రక్తములో కడుగుకొని ఈ లోకములో రక్షింపబడి నీ బిడ్డలుగా కుమార్తెగా ఉన్నట్లుగా సహాయం తెచ్చమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.